ట్రెడిషనల్ మ్యూజిక్ని అలా వాడుకున్న విధానం అద్భుతం సార్. అది అంత కేర్, ప్రతి రికార్డింగ్ బిట్ దగ్గర నుంచి అంత సెన్సిబుల్గా. కమింగ్ బ్యాక్ చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ గురించి, ఈ చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ చాలా రకాలుగా డిఫరెంట్గా కనిపిస్తుందండి. ఒకటి కామెడీ ఎలిమెంట్. ఇప్పుడు క్యా కియా కెసే బాత్ కియా హిందీ మే క్యా కియా తుమ్ అని అడిగితే సినిమా చూసినప్పుడు సార్ 1.5 నిమిషం పాటు కట్ అనేది కూడా లేకుండా ఓ 2000 బోలా 5000 బోలా అలా సీన్ దగ్గర నుంచి అసలు ఎడిట్ కూడా ఉండదు సార్. 1.5 minute చేస్తారు. చాలా అద్భుతమైన కామెడీ పండించారు సార్. గంగండి, ఇది నర్మదండి, మొన్నే రైల్లో పుట్టిందండి బుజ్జిముండ. ఇది యమున, సరస్వతి. వీరు హేమ గారు, మా బాబు గారు అమ్మాయి గారు, అంటే నా గురువు గారు, మీకు గురువు గారే. చూసారండి వీడి సంస్కారం, మీకు నమస్కారం చేస్తున్నాయి. జ్ఞానం ఉన్న పశువులండి. హర్యానా నుంచి తీసుకొచ్చానంటున్నావు, నీకు హిందీ రాదని వాళ్ళు నిన్ను మోసం చేయలేదు కదా? ఏమండో, మనం అంత తేలిగ్గా మోసపోవండి. మనం వచ్చాని హిందీ మే బాత్ కర్కే వాళ్ళందరూ దర్దర్ కియా హై. क्या बात किया, कैसे बात किया? किया क्या? मैं तूगो जिला वाला हूँ, जिस जिले में गोदावरी बहती है वहाँ हूँ. ये अम्बा कितना बोला, वो 5000 बोला, मैं 2000 बोला, वो 5000 बोला, मैं 2000 बोला, वो 5000 2000 5000 2000 5 2 5 2 वो जावे बोला. నువ్వే పోరా బోలా. వాడు పల్లెటూరు బోలా. మై పల్లెటూరు, తూ పల్లెటూరు హై, తెరా బాప్ పల్లెటూరు హై, తెరా తాత పల్లెటూరు హై, తెరా ముత్తాత పల్లెటూరు హై. వాడు బోలా. నేను తంతాను రే. हम किसी से कम नहीं, यादों की बारात भाभी दोस्ती है, जिस जैसे में गंगा बहती है, हम तेलुगु बेटा है रे कुत्ते कमीने बोला. वाడు गजगज वाला हुआ. मेरा काल पकड़ा, मेरा हाथ पकड़ा, मेरा काल पकड़ा, मेरा हाथ पकड़ा, मैं नहीं छोड़ा. నేను తంతా रहा. వాడు కాళా బేరానికి आ गया. वो बस 2000 बोला, मैं ठीक बोला. पैसा लिया, अम्बा मूर्ति लिया. वो चुक 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 रेल में आ गया. हम मुद्दू नहीं है, बुद्धू हूँ. అమ్మాయి గారు, మీకేమన్నా అర్థమైందా? ఏంట్రా జోకులేస్తున్నావా? మొహం పెడకైపోతురే. పూర్తంటే అయిపోయింది. అమ్మాయి గారు, మీ చేతితో కొంచెం హారతి ఇవ్వండి. సార్, ఈ సినిమాలో మీ మాధవుడి క్యారెక్టర్ ఎన్ని షేడ్స్ ఉంటాయి? ఒక అమాయకత్వం, భోళాతనం, మంచితనం, అలాగే మీలోని ఒక అద్భుతమైన హాస్యరసం పండించే గుణం. ఆవులతో హిందీలో మాట్లాడడం కానీ, తర్వాత ఆవుల భాషలో మాట్లాడడం కానీ, వాటితోటి వాటి భాష మాట్లాడతాడు. దానికి ఆయన ఎలా కన్సిడర్ చేశాడంటే అది ఇదేంటంటే వ్యాసం మీకు ఎలా వచ్చిందంటే బాగుంటుంది అంటే ఆయన దానికేమో వాడి ఇంటర్ప్రిటేషన్ పక్క జనానికి కావాలి, వాడి తప్పుడు ఇంటర్ప్రిటేషన్ వాడికి వీడికి యువత పదం. ఏదో చిన్న అభినందన సభ, దానికి మీరే అధ్యక్షురాలు. నేనా? అవునంటున్నారు. వాటి భాషలోనే మాట్లాడుతున్నావా? ఆవు గేదె సోదర సోదరి మళ్ళారా నమస్కారం. మనతో జీవించడానికి 3 హిందీ వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాయి. గంగా కావేరుల గురించి కుమ్మలాడుకునే ఈ మా మనుషుల్లా కాక అందరూ కలిసిమెలిసి ఉండాలని బాగా చెప్తున్నాని. బాగా గడ్డి తిని ఎక్కువగా పేడ వేసి గట్టి పిడకలు చేసుకునే అవకాశం మాకు ఇవ్వాలని. ఏంట్రా జోకులేస్తున్నావా? మొహం పిడకైపోతురే. నేను ఏమన్నానంటేనండి, బాగా పచ్చగడ్డి తిని ఎక్కువగా పాలు ఇస్తే ఆ పాలు పసిపిల్లలు తాగి వాళ్ళ భవిష్యత్తులో బలవంతమైన పౌలవుతారు నేనంటుంటే, రే నీకు తెలియకపోతే తెలియనట్టుండు, అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు. ఒకటి లేక 2 కన్నా ఎక్కువ కనకుండా మీరందరూ మాలాగే కుటుంబ నియంత్రణ పాటిస్తూ. అబ్బా ఏమిట్రా మళ్ళీ జోకులేస్తున్నావా? మొహం పిడకైపోతురే. కుర్చీలు మరి కుర్చీయా? నేను ఏమన్నానంటేనండి, మా మనుషుల్లాగా ఒకరు లేక ఇద్దరు అన్న కుటుంబ నియంత్రణ పాటించకుండా గంపెడు సంతానానికని పశు సంపద బాగా పెరగాలని విష్ణుమూర్తి మన పాల సముద్రం మన దేశంలోనే ఉండాలని నేను చెబుతూ, ఇక మీదట ఇలాంటి తప్పులు చేశావంటే గడ్డి పెట్టి కుడి తగించేస్తాను రే. కుర్చీలు మరి కుయ్యా. ఒక్కొక్క సీన్ వెనకాల మీ ప్రయత్నం అది ఎట్లా వాళ్ళకి ఇంజెక్ట్ చేస్తారు అనేది.
మామూలు అది ఇట్స్ ఏ వెరీ కామన్ సెన్స్. ఎట్లాగంటే వాళ్ళకేమో సెట్ మీదకి వస్తే అంతా కొత్త, ఏ సీన్ తీస్తున్నామో వాళ్ళకి తెలియదు కదా, అప్పటికప్పుడు వచ్చారు. నా ఉద్దేశం అదే, అది యాక్చువల్గా మీ కన్సీవ్ చేసి ఉంటారు. ఇది ఎంత ఆయనకి ఎలా ఇంజెక్ట్ చేశారో తెలుసు. అంటే అది అంటే ఇప్పుడు చెప్తే బాగుంటుందో ఇవన్నీ వాళ్ళు యాక్ట్ చేసి చూపిస్తాం కాబట్టి, అందుకే నాకు శుభ సంకల్పం నాకు వేషం ఇచ్చింది. వాళ్ళు డిసైడ్ చేసింది అదే, మీరు ప్రతి క్యారెక్టర్ మీరు యాక్ట్ చేస్తారు కాబట్టి మీకు పెద్ద కష్టం ఉండదు, అందరూ చేసి చూపిస్తారు కాబట్టి. సో రఫ్గానే మేము నేను అనేస్తాను యాక్చువల్గా మొదటి నుంచి చివరి దాకా. అంటే నాకు వచ్చినంత వరకు నేను చేస్తాను, అది యాక్చువల్గా వాళ్ళకి బాగుంటుంది. సో న్యాచురల్గా ఫాలో అవుతూ పోతూ ఉంటారు. దాని మీద మళ్ళీ మెరుగులు దిద్ది ఫైన్ ట్యూనింగ్ చేస్తూ పోతాం, అంతే తప్ప ఇప్పుడు నేను పనిచేసిన ఆర్టిస్టులు అందరూ కూడా గొప్ప, వాళ్ళందరూ అది క్రెడిట్ గోస్ టు దెమ్. ఏదో టేక్లో చేసేస్తాంలేండి, మనం టేక్ చేసేద్దాం, ఎంతసేపటికి టేక్ అని వాడు రైటింగ్ చేసేవాళ్ళు, లైటింగ్ చేయనివారు. మానిటర్ తీసుకుంటే ఇదివరకు మానిటర్ తీసుకునేవాళ్ళం, ఎందుకంటే డైరెక్ట్ రికార్డింగ్, ఈ డబ్బింగ్ అది లేదు. మానిటర్ తీసుకోవాలంటే సౌండ్ రికార్డిస్ట్ వీడు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడో కూడా తెలియదు, అన్ని టేక్. అప్పుడే ఉన్న కొంతమంది ఆర్టిస్టులు ఉండేవారు, టేక్లో చూద్దాం, ఏమిటే నువ్వు ఇంత ఎక్స్పీరియన్స్, నేను సినిమాలు నేను యాక్ట్ చేశాను, రికార్డిస్ట్ కదా, టేక్లో చూస్తాను, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాను అంతే అంటాం, ఎప్పుడు వెళ్తాడో తెలియపోతుంది. అలా ఉంటుంది. వీళ్ళలో ఏంటంటే మంచిగా రిహార్సల్స్ చక్కగా 4 సార్లు 5 సార్లు 6 సార్లు 7 సార్లు అనేవండి రిహార్సల్స్ పక్కాగా చేస్తారు. ఎందుకంటే అవతల ఆర్టిస్ట్కి నువ్వేం చేస్తున్నావో తెలియాలి కదా. అవతల వాడు ఇప్పుడు 2-3 ఉన్నారు ఆర్టిస్టులు ఓ సీన్లో, నువ్వేం చెప్తున్నావో తెలియాలి, నీ ఎండ్ ఎక్కడో తెలియాలి. ప్రాంప్టింగ్ కాదు కదా. అవునండి. ఇప్పుడు టీవీలో లాగా ప్రాంప్టింగ్ చేస్తూ వెళ్తుంటే వాడు అయిపోగానే వీడు మాట్లాడడానికి వీడు కాదుగా. ఆ అడ్వాంటేజ్ ఉండటం వల్ల చిరంజీవి గురించి మాట్లాడినప్పుడు కొన్ని అసలు ఒక టెక్స్ట్ బుక్ సీన్స్ లాంటివి కొన్ని ఉంటాయి. వాడు అంత అమాయకంగా ఉంటాడు వాడు వచ్చి మాట్లాడినప్పుడు. కానీ తర్వాత వాడు అమ్మాయి పెళ్లి కట్నం అడుగుతున్నారని చెప్పి వాడు పడే ఆవేదన, కానీ తర్వాత వాడు ఆ పుస్తకాలకు ఏదో ఇచ్చేయండి అని చెప్పినప్పుడు దంజాల్ గారి క్యారెక్టర్ వీడిని తిడితే, అవునులేండి నాకు తెలియదండి ఇవన్నీ, నేను ఏదో పాలమ్ముకునేవాడిని. మాకు పైసా రాబడి రాకపోయినా పర్వాలేదు బాబు గారు, ఒక మహాకవి రాసిన అపురూప గ్రంథాలు వెలుగు చూడాలి. మీరేమిటో, మీ కళానికున్న శక్తి ఏమిటో 10 మందికి తెలియాలి. ఏం మాధవా? లక్ష విలువ చేసే మాట అన్నారండి. ఆ మాటతో పాటే భజనకి ఇంత ఇప్పించేస్తే ఈ విషయం పాస్ అయిపోద్దండి. మాధవ, బేరాలు ఆడడానికి భజనాలు పుచ్చుకోవడానికి ఇది నువ్వు పశువుల సంతకెళ్ళి చేసే పశువుల బేరం అనుకున్నావుటయ్యా. ఇటువంటివి నచ్చవు నాకు. రైటే బాబు, ఎప్పుడు ఆవులు గేదెల మధ్య గడిపేవాడిని, అంతవరకు ఆలోచించాను. తప్పే. మాధవేం తప్పుగా అనలేదు బాబు గారు, మీకు ఎంతో కొంత ఇవ్వటం మా బాధ్యత, ధర్మం. ఆపద్బాంధవుడిలో కూడా లక్కలీ అన్ని సాంగ్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఔరా అమ్మక చెల్ల పాట, ఆ టేక్ ఆఫ్ కానీ అసలు ఆ ట్యూన్ నేను కూడా కంపోజ్ చేయగలను. అమ్మాయి గారు నాకు ఒక అవకాశం ఏంటి అంటే అన్నట్టు అంటాడు. అమ్మాయి బాగోలేదంటాం. ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల, ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల, అంత వింత గాథల్ల ఆనందలాల. ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల, అంత వింతగా అందులో ఆ తూర్పుగోదావరి భాషలో మీరు ఆ కోరస్ వాడుకున్న విధానం, ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల, అంత వింతగా కల్లో ఆనందలాల. అయిన వాడే అందరికీ అయినా అందదు ఎవ్వరికి, అయిన వాడే అందరికీ అయినా అందదు ఎవ్వరికి. తెలిసేది ఎలా ఎలా
అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల అంత వింతగాథల్లో ఆనందలాల. నల్లరాతి కండలతో కరుకైన వాడే ఆనందలాల, వెనముద్ద గుండెలతో కరుణించుతోడే ఆనందలీలా. సార్, సీతారాం శాస్త్రి గారు రాసిన ఈ 2 లైన్లు ఆపద్బాంధవుడిలో మీరు చేసిన మాధవుడి పాత్రకి పర్ఫెక్ట్ డెఫినేషన్లో ఉంటాయి. చాలా బాగా రాశారు. చూడ్డానికి ఆయన కరకుగా మోటుగా ఉన్నా కూడా ఎంతో ఆప్యాయంగా ఉంటాడు, ఒక ఫ్యామిలీ మెంబర్లా ఉంటాడు. స్వభావానికి అదే వృత్తిపరంగా అతను కేవలం ఆవులను కాసుకునే ఒక కాపరి అయినా కూడా ఎంతో ఉన్నత విలువలు ఉన్నటువంటి వ్యక్తి. ఆ క్యారెక్టరైజేషన్ తేడా వస్తే మాత్రం విలన్స్ని తాట తీయడానికి ఏమి వెనకం చేయడు, ఏం సాఫ్ట్ స్వభావం కాదు. అందుకనే సీతారామ శాస్త్రి గారు రాసినట్లుగా కరుకైన వాడే, అట్లాగే కరుణతోటి గుండె సాఫ్ట్గా ఉంటుంది, వెన్నంటి మనసు అని 2 ఆ వైవిధ్యం క్యారెక్టరైజేషన్లో చాలా బాగా తీసుకొచ్చారు. నల్లరాతి కండలతో కరుకైన వాడే, వెన్నెముద్ద గుండెలతో కరుణించుతోడే. నల్లరాతి కండలతో కరుకైన వాడే ఆనందలాల, వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడే ఆనందలీలా. ఆయుధాలు పట్టను అంటూ బావ బండి తోలి పెట్టి ఆనందలాల. జాన జాన పదాలతో జ్ఞాన గీతి పలుకునటే ఆనందలీల. బాలుడ గోపాలుడ లోకాల పాలుడ, తెలిసేది ఎలా ఎలా చాందుబడ. ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల అంత వింతగాథల్లో ఆనందలాల. సార్, ఈ డాన్స్ బ్యాలే గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి హరుడు శశిధరుడు అనే వీళ్ళిద్దరూ మీరు మీనాక్షి శేషాద్రి పేరప్ అయిపోయిన తర్వాత ఆ డాన్స్ తర్వాత వాళ్ళిద్దరిలో ఒక రకమైన రొమాంటిక్ ఫీలింగ్స్ కలుగుతాయి. అంటే శృంగారాన్ని చూపించడంలో కూడా మీది ఒక స్టైల్ అని ప్రూవ్ చేసే సీన్స్ అండి అవి.